దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో సోమవారం భక్తుల పోటెత్తారు. కార్తీక మాసం చివరి వారం కావడంతో భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. దీంతో ఆలయ పరిసరాలు అలాగే అనుబంధ ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. క్యూ లైన్లలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఆలయ ఆవరణలో భక్తులు కార్తీక దీపాలను భక్తి శ్రద్ధలతో వెలిగించి మొక్కులు తీర్చుకుంటున్నారు. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతపితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. పార్వతీ రాజరాజేశ్వరాభ్యాం నమః. దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచినటువంటి వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి మహాక్షేత్రంలో కార్తీక మాస మహోత్సవ కార్యక్రమాలు చాలా విశేషంగా జరపబడినాయి. ఇది ఆఖరి సోమవారం. ఈశ్వరుడికి అత్యంత ప్రీతికరమైనటువంటి యొక్క మాసము కార్తీక మాసము, హరిహరులకు ప్రీతికరమైనటువంటి మాసము. అందులో సోమవారం ఉమయా సహయా ఇది సోమః. ఆ పార్వతి సమేతుడి ఆ రాజరాజేశ్వర స్వామిని ఎవరైతే దర్శించుకుంటారో వారందరికీ కూడా ఈతి బాధలన్నీ కూడా తొలుగుతాయి. ప్రదోషకాలం ముందు ఎవరైతే స్వామివారిని దర్శిస్తారో వాళ్ళందరికీ కూడా కర్మం ఉన్నటువంటి రాహిత్యాన్ని పొందగలుగుతారు. అటువంటి మహాక్షేత్రం వేములవాడ. ఈ వేములవాడ మహాక్షేత్రంలో సోమవారము శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి వారికి మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం, పరివార దేవతలకు అభిషేకాలు మరియు స్వామివారికి సాయంకాలం ప్రదోషకాలంలో మహాలింగార్చనాది కార్యక్రమాలు నిర్వహించడంతో ఈ సోమవారం కార్తీక సోమవారాల యొక్క కార్యక్రమాలన్నీ ముగుస్తాయి. మళ్ళీ రెండవది మనకి మాస శివరాత్రి. అంటే కార్తీక మాసమంతా కూడా ఒక్క ఎత్తు అయితే మాస శివరాత్రి ఆ పర్వకాలం ఒక్కరోజు మాత్రం మహాపర్వకాలం కనుక ఏ భక్తుడైనప్పటికీ కూడా ఈ కార్తీక మాసంలో దీపం కానీ స్వామివారిని దర్శించుకోవడం కానీ జరగనటువంటి వాళ్ళందరూ కూడా మాస శివరాత్రి నాడు మీ అందుబాటులో ఉన్న దేవాలయాలలో వెళ్ళి దీపారాధన చేసి ఆ ఈశ్వరుని పత్రి పుష్పాలు బిల్వాలతో తులసి దళాలతో ఎవరైతే అర్చన చేస్తారో ఈ కార్తీక మాసంలో చేసినటువంటి పుణ్యమంతా కూడా ఆ ఒక్క రోజులో పొందుతారని చెప్పి శాస్త్రం చెబుతుంది. కనుక ప్రతి భక్తుడు కూడా ఈ రాజరాజేశ్వర స్వామిని దర్శించి వారి యొక్క